జనరల్గా మన దేశంలో సమస్త రాష్ట్రాలను పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని సమస్యల లిస్టు మీకు తెలియజేసి దీనిని ఒక్కొక్కటి బైబిల్ యొక్క వెలుగులో పరిశీలనగా చూసే ప్రయత్నం చేద్దాం. అన్నీ ఈరోజే కాదు, కొన్నిటిని ఒక్కొక్కటి తర్వాత భాగంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మన యొక్క పాఠ్య భాగంలో మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు, మన దేశానికి ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఎవరు వచ్చినా ప్రజలకు మేలు చేయటానికి మాత్రమే వాళ్ళు మనకి అవసరం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును బట్టి నాయకులైనా అధికారులైనా మరి న్యాయస్థానాల్లో ఉండేటువంటి న్యాయాధిపతులైన అందరూ కూడా రాజ్యాంగం యొక్క హద్దుల్లోనే పనిచేయాలి, మాట్లాడాలి, తీర్పులు చేయాలి, పరిపాలన చేయాలి. కనుక ఎవరు వచ్చినా కూడా దేశ ప్రజల యొక్క సంక్షేమము కొరకు మాత్రమే ఆలోచన చేయాలి. అది కూడా నిష్పక్షపాతమైన వైఖరితో ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన జరిగించాలి. అందుకనే ఎవరు మన రాష్ట్రాల్లో కానీ దేశమంతటి మీద కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరైనా సరే ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగానికి లోబడి ఏమాత్రమో ఏ విధమైన ప్రభావానికి లొంగకుండా, కులమత భేదాలున్న వ్యత్యాసం లేకుండా సమన్యాయం చేస్తాము అని చెప్పేసి ప్రమాణాలు చేసి మరి పరిపాలనలోనికి వస్తారు, పరిపాలన చేయడానికి వస్తారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మాటలను తప్పే పెద్ద అబద్ధికులుగా, మోసగాళ్ళుగా మరలా వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అందరము కూడా ఆలోచించి తెలుసుకోవలసినటువంటి విషయాలు, గ్రహించి నడుచుకోవలసినటువంటి మార్గాలను గూర్చి కూడా మనము తెలుసుకోవాలి. ముందుగా మనిషికి తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, మనుషుడు తనకు తానుగా తన సొంత జ్ఞానముతో తన స్వార్థంతో నడుచుకునేటువంటి ప్రతి మార్గం కూడా వాడి దృష్టికి యథార్థముగా కనిపిస్తుంది. దాని గురించి సామెతల గ్రంథంలో ఇలా వ్రాయబడింది. ఒకసారి మీరు 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదవగలిగితే, ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే కనబడును. యెహోవాయే అంటే దేవుడే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులర్పించుట కంటే దేవునికి ఇష్టము అని చెప్పాడు. ఈ మాటలు రాసింది ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా పరిపాలన చేసినటువంటి రాజైన సొలొమోను గారు. అతడు దేవుని యొక్క నీతి విధులను ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యాన్ని ఏలుబడి చేసేటువంటి ఏ రాజైనా దేవుడు వారి కొరకు వ్రాయించి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో అందున్నటువంటి ధర్మమును బట్టి పరిపాలన చేయాలి.
ఇది ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనం నుంచి 22వ వచనం వరకు ఇశ్రాయేలీయులను ఏలుబడి చేయటానికి రాజుగా ఎవరైతే ఎన్నుకోబడతారో లేక నియమించబడతారో వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వారికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అందులో వారి స్వార్థం కొరకు బంగారము, వెండి, ఆస్తిపాస్తులు సమకూర్చుకోకూడదని, ఆ తర్వాత అధికమైనటువంటి స్త్రీలను, బహుభార్యత్వమును కలిగి ఉండకూడదని, అలాగే దేవుడు వారికి రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో చాలా అద్భుతమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. దేశము బాగుండడం కొరకు దేవుడు మీకు ఇచ్చినటువంటి దేశములో మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు, మీరు నివసిస్తున్నటువంటి దేశములో మీరు మేలు అనుభవించినట్లు, మీరు నివసిస్తున్నటువంటి దేశంలో దేవుని వలన మీరు ఆశీర్వదించబడినట్లు నేను మీకు ఇస్తున్నటువంటి ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలి అని దేవుడు క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల క్రితమే ప్రజలకి ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు. అలాగే ప్రజల ఏలుబడిలో ప్రారంభంలో అయితే మోషే అనేటువంటి ఒకే ఒక మంచి నాయకుడు ప్రజలు నడిపించాడు. కాలక్రమంలో జనము విస్తరించిన తర్వాత రాజుల యొక్క అవసరత ఏర్పడితే ఆ రాజు కూడా ఈ ధర్మశాస్త్ర ప్రతిని వ్రాయించుకొని దానిని ప్రతిదినము చదువుతూ పరిపాలన చెయ్యాలి అనేటువంటిది మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అందువలన అట్టి ధర్మాన్ని ఎరిగినటువంటి వాడుగా రాజైన సొలొమోను కానీ వారి తండ్రి గారైన దావీదు గారు కానీ పరిపాలన చేశారు. ఇక సొలొమోను ముందున్నటువంటి ఇశ్రాయేలీయులు, యూదా రాజులందరికంటే కూడా దైవజ్ఞానమును కలిగినటువంటి వాడు. తన వ్యక్తిగత జీవితంలో అతడు పొరపాట్లు చేసి ఉన్నప్పటికీ అతడు దేవుని జ్ఞానము పొందినవాడై దేవునికి మనుషులకి మధ్య ఉన్నటువంటి అనుబంధము ఎంత అన్యోన్యంగా ఉంటే వారు ఎంత గొప్పగా సమాజంలో బ్రతకగలరో చెప్పారు. దేవుని యందు భయభక్తులు లేకుండా తమ ఇష్టానికి స్వేచ్ఛగా బ్రతకగోరేటువంటి ఏ మనుషుడైనా తనను కానీ తన కుటుంబాన్ని కానీ ఏ విధంగా నాశనం చేసుకుంటాడో కూడా ఆయన చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే దైవజ్ఞానాన్ని పొందినటువంటి సొలొమోను ఏం చేశాడంటే చాలా చక్కగా ప్రతి మనిషి వ్యక్తిగతంగానూ కుటుంబ పరంగానూ దేవుని యందు భయభక్తి కలిగి నడుచుకుంటే కలిగే దీవెనను గురించి చెప్పాడు. దేవుని భయభక్తి లేకుండా ఇష్టానుసారంగా మనిషి బ్రతికితే తాను ఏం నష్టపోతాడో అనే సంగతి కూడా చెప్పాడు. భౌతికంగా ఈ భూమి మీద ఒక కుటుంబంగా మనము భూమి మీద ఏ విధంగా క్షేమాన్ని అనుభవించగలమో ప్రజలైనా, రాజులైనా, అధికారులైనా ఎవరైనా సరే వారు నడవదగినటువంటి క్రమాన్ని దైవజ్ఞానముతో సమాజానికి చక్కగా తెలియజేశాడు. అది ప్రసంగి గ్రంథంలోనూ సామెతల గ్రంథంలోనూ సొలొమోను చక్కగా పొందుపరిచాడు. సరే, ఈ క్రమములో మానవుని గూర్చినటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఇక పరిస్థితులు ఏమిటంటే దేవునితో సంబంధం లేకుండా ఏది దేవుడు చెబితే ఎలా ఉంటుందో, దేవుని ఆజ్ఞలు ఎలా ఉంటాయో, మానవ జాతికి ఎలా మేలు చేస్తాయో అనే విషయాన్ని గ్రహించకుండా సొంత జ్ఞానం మీద, సొంత విద్య మీద, సొంత మతం మీద, సొంత ఆలోచన మీద ఆధారపడినటువంటి వాడు వానికి వ్యక్తిగతంగా మేలు జరుగునేమో, ఇతరులకు కీడు జరగవచ్చునేమో, కానీ అందరికీ మేలు జరిగేటట్టుగా ఉండాలంటే ఒకడు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి అలాగున ఒక మనుషుడు తనకై తాను తన మనసులో నుంచి పుట్టినటువంటి ఏ విధమైనటువంటి తత్వం కానీ, వ్యక్తిత్వం కానీ, ఆలోచన కానీ
అది కొంతవరకే సమాజానికి మేలు చేయగలుగుతుంది, లేదా మేలు చేయకపోవచ్చు కూడా. అందుకని ఇక్కడ 21వ అధ్యాయం 2వ వచనం సామెత గ్రంథంలో, ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే కనబడును. ఒకడు తన దృష్టికి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం, తనకు తానుగా ఏర్పాటు చేసుకున్న మార్గం ఎట్టిదైనను అంటాడు. ఎలాంటిదైనా కావచ్చు. ఈ క్రమంలో ఒకడు ఒక మత సంబంధమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దాలనుకున్నప్పుడు, నేను నడుస్తున్న మార్గం సరైందే, నేను సరైందే చెబుతున్నా అనుకొని నడుస్తాడు. చట్టపరమైనటువంటి అధికారము కలిగినటువంటి వాళ్ళు అవసరాన్ని బట్టి ఇతర వ్యక్తులను హత్య చేయవలసి వస్తుంది, చంపవలసి వస్తుంది. అది వారి దృష్టికి న్యాయమైనదిగా కనిపిస్తుంది. ధనికులైనటువంటి వాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళు సామాన్య ప్రజల్ని వారి యొక్క బానిసలుగా వాడుకొని వారి కొరకు వారిని సేవ చేయించుకొని వారికి పట్టెడు అన్నం పెట్టేసి జీవితాంతం వారికి ఊడిగం చేయించుకున్నటువంటి ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. ఒక 40-50 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఇలాగ ఎంతోమంది ఉన్నారు. అలాంటప్పుడు కూడా అది కూడా వారి దృష్టికి న్యాయంగానే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేక నక్సలైట్లు, తీవ్రవాదులు అంటారు, నక్సలైట్లు అంటారు వారిని. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ధనవంతులైన వారిని కొల్లగొట్టి సామాన్యులకు పంచిపెట్టాలనేటువంటి నాదంతో ఒక అద్భుతమైన విప్లవాన్ని పుట్టించారు. నక్సలిజం అలాగ పుట్టింది. అది వారి దృష్టికి న్యాయమైంది. దానికోసం ప్రాణాలకు తెగించి అడవుల్లో ఏ సుఖం ఎరగక, ఆహారం రుచి నెరగక, పడక సుఖం నెరగక, నిద్రాహారాలు లేకుండా మేము చేసేటువంటిది గొప్ప సేవ, త్యాగం అనుకొని వాళ్ళు చేశారు. ఇలాగా ప్రతి పరిస్థితుల స్థితిగతులను బట్టి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనుషులు తమకు తాముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి మార్గం ఎలా ఉంటుందట? తమకై తాను ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను. ప్రాసిక్యూట్స్ అంటారు ఎవరిని? వేశ్యల్ని. వాళ్ళని అడిగి చూస్తే వాళ్ళు కూడా అంటారు, మేము నడుచుకుంటున్నటువంటి మార్గం మాకు సరైందే అని. వారి దగ్గరికి వెళ్తున్నటువంటి, అలాగా ఒళ్ళు అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వేశ్యల దగ్గరికి వెళ్ళేటువంటి పురుషులను కూడా అడిగితే ఇది తప్పు కదా అని అంటే, అది తప్పు కాదు, మేము చేస్తుంది మంచే అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చూసారా? మనుషుడు తన శరీర భోగభాగ్యముల కొరకు, శరీర సౌఖ్యం కొరకు, తాత్కాలిక సుఖం కొరకు ఒకడు తనకు తానుగా ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గము సరి అయినదిగానే అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఇలాగ అనుకుంటున్నారు. తనకు తాను ఏర్పరచుకున్నటువంటి మార్గం సరైనదిగా కనిపిస్తుంది. ఇందులో 16వ అధ్యాయం కూడా ఇలా వ్రాయబడింది చూడండి. 16వ అధ్యాయంలో 25వ వచనం ముందు ఇలా రాయబడింది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను అది తుదకు మరణమునకు చేరును. ఒక దృష్టికి వాడు ఏర్పాటు చేసుకున్న మార్గం యథార్థమైనదిగా కనబడుతుంది, కానీ వాడికి సరైనదిగా కనిపిస్తుంటుంది, కానీ న్యాయమైనదిగా కనిపిస్తుంటుంది, కానీ అది కూడా వాడిని ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణాన్ని తీసుకుని వెళ్తుంది. అంటే మొత్తానికి మార్గం విషయంలో మనుషులు తమకు తాముగా ఏర్పాటు చేసుకునేటువంటి మార్గం ఏదైనా ఉంది అని అంటే అది వారి సొంత జ్ఞానంతో ఏర్పాటు చేసుకునేది ఏదైనా సరే అది కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ ప్రయోజనకరమైనదైతే ఒకని స్వార్థమునకు, వాడి కుటుంబానికి మేలు చేసేది ఉంటుందేమో కానీ సమాజానికి అంతటికీ, దేశానికి అంతటికీ మేలు చేసేదే ఉండదు. అలాగే సమాజానికి అంతటికీ మేలు చేసేది ఉండాలంటే మానవ జాతిని అంతటిని పుట్టించినటువంటి వాడెవరో ఆయనే సరైనటువంటి విధానాన్ని చెప్పగలడు. ఎందుకంటే ఉదాహరణకి మన కుటుంబంలో మన పిల్లల కొరకు ఏదైనా కొంత మేలుకరమైనది చెప్పాలి అని అంటే, వారి జీవితంలో ఏది బాగుంటుందో అని చెప్పాలి అని అంటే ఎవరు చెప్పగలరు? తల్లిదండ్రులే చెప్పగలరు వారి పిల్లలకి.
ఎందుకంటే కన్నవాడు కాబట్టి వారి పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ పిల్లల మీద ప్రేమతో ఏది వారికి భవిష్యత్తుకు మంచిదో దాన్ని చెప్తారు. అయినా సరే వారి పిల్లలు తల్లిదండ్రులు చెప్పినటువంటి మంచిని వారికి ఆ కాలానికి అర్థమైనటువంటి మంచి మేలు ఏది ఉందో దాన్ని పిల్లలకి చెప్పిన తర్వాత దాంతో కూడా ఆ పిల్లలు సంతృప్తి చెందరు. తర్వాత ఒక కాలానికి చెప్తారు, మా నాన్న చెప్పాడు కాబట్టి నేను ఇంత చదువుకొని వచ్చాను, లేకపోతే నేను వేరే చదువుని చదువుకొని గొప్పవాడిని అయిపోదును అని కూడా అంటారు. అంటే మొత్తానికి తల్లిదండ్రులుగా చెప్పే పిల్లలకి ఇచ్చేటువంటి సజెషన్ కూడా అది పరిపూర్ణమైనదిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులైన వారు వారి పిల్లల విషయాల్లో ఎందుకు బాధ్యత కలిగి ఉన్నారు అని అంటే తమ పిల్లలు కాబట్టి. అలాగే మానవ జాతి అంతటినీ కలుగు చేసినటువంటి దేవుడు ఎవరైనా ఉంటే ఆయన వారు నడుచుకోవలసినటువంటి క్రమమైనటువంటి మార్గాన్ని ఆయన చక్కగా బోధించగలడు. ఆయనే చెప్పగలడు. ఎవరు చెప్పగలరు? మానవ జాతినంతనే సృజించిన వాడే చెప్పగలడు. ఎందుకంటే మానవులందరినీ తన కుటుంబంగా చూసుకుంటాడు దేవుడు మానవ జాతికి అంతటికి తండ్రి కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు మానవ జాతి క్షేమము కొరకు, మానవ జాతి అంతటి శ్రేయస్సు కొరకు, ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, యావత్తు మానవ జాతి క్షేమం కొరకు జనరల్గా అంటే యావత్తు మానవ జాతి అంతా అనుసరించదగినటువంటి జీవన శైలిని, నడవవలసిన మార్గాన్ని దేవుడు మాత్రమే చెప్పగలడు. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితం వాళ్ళు నడుచుకోవలసిన మార్గాన్ని దేవుడు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేకపోయారు. అందుకని వారిని ఉద్దేశించి కూడా ఇర్మియా గారు ఇలా తెలియజేశారు. దాన్ని కూడా చూసి వచ్చి ఈ సమస్యలు ఏవేవి ఉన్నాయో వీటి పరిష్కారం ఎవరు చెప్పగలరు అనే దాని గురించి మీకు చెప్తాను. లిస్ట్ చెప్పేసి ఈరోజు భాగాన్ని ముగిస్తాను మీకు, ఓకేనా? తర్వాత దాన్ని ఒక్కొక్కటి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? ఇర్మియా గ్రంథంలోని 10వ అధ్యాయంలో ప్రవక్త, దేవుని తరఫున ఉన్న ప్రవక్త దేవుని గూర్చిన మాటలు చెప్పి ప్రజలకు ఏది క్షేమమో దాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన వినని పరిస్థితి, యథార్థం లోక విరోధం అన్నట్టు అనాదిగా వస్తున్నటువంటి దురాచారం అది మనుషులలో. అందుకని మంచి చెబితే పట్టించుకునేటువంటి మనసు లేదు, వ్యతిరేకించేటువంటి స్వేచ్ఛను మనిషి కలిగి ఉన్నాడు. దానిని మంచివారిపై రుద్ది వారిని నాశనం చేయటానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే ఇర్మియా గారి విషయంలో కూడా జరిగింది. దాని గురించి ఇప్పుడు దేవునితో ఈయన ఇలా మాట్లాడుతున్నాడు. యెహోవా తమ మార్గం ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ మార్గమందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును అన్నాడు. అర్థమైంది ఏం చెప్తున్నాడో? మనుషులు తమకై తాము మంచి సన్మార్గముని ఏర్పరచుకొని ఆ మార్గములో ప్రవర్తించుట అనేటువంటిది వారి వశంలో లేదు. తమకు తాముగా మనుషులు సన్మార్గమును ఏర్పరచుకొని ఆ మార్గంలో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవటం అన్నది వారి చేతిలో లేదు, వారి వశంలో లేదు అన్నాడు. ఎందుకంటే ఎవడు ఆలోచన చేసినా స్వార్థం కోసం ఆలోచిస్తాడు. ఎవరు ఆలోచన చేసినా వాడి కొరకు, వాడి కుటుంబం కొరకు మాత్రమే ఆలోచిస్తాడు. మనం ఎవరినైనా చూడండి, రాజకీయ నాయకులు కూడా చూడండి, వారి కుటుంబం కొరకు, వారి బంధువుల కోసం ఆలోచన చేస్తారు. ఇంకొంచెం ఆలోచన చేస్తే వారు పుట్టినటువంటి జిల్లా కోసం ఆలోచన చేస్తారు. ఇంకొంచెం ఆలోచన చేస్తే వారు పుట్టిన రాష్ట్రం డెవలప్ కోసం మాత్రమే ఆలోచన చేస్తారు. మిగతా రాష్ట్రాలన్నిటినీ సౌతి తల్లి ప్రేమను చూపిస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు. అది మన కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఇలాగా మనుషులు మంచి మార్గమును ఏర్పాటు చేసుకుని దాంతో మంచి ప్రవర్తన కలిగి బ్రతకటం వారి వల్ల అవ్వదు. వారు నడుచుకోదగిన మార్గాన్ని దేవుడే వారికి చూపించాలి. వారు నడుచుకోవలసినటువంటి జీవన శైలిని దేవుడే వాళ్ళకి నేర్పించాలి. ఆయన నేర్పించకపోతే మానవ జాతికి అంత జ్ఞానం లేదు. కనుకనే తరతరాలుగా మన దేశము కాదు, ప్రపంచ దేశాలు కూడా ఎంతో అభివృద్ధికి చెందాయి, అధునాతనం వైపు పరిగెడుతున్నాయి, టెక్నాలజీ వైపు పరిగెడుతున్నాయి.
ఈరోజు ఎంతో అభివృద్ధి, విజ్ఞాన శాస్త్రం అన్నది ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది. ఆకాశం ఎంత ఎంత ఉన్నదో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. విచిత్రం ఏంటంటే ఆకాశపు అంచు ఇప్పటి వరకు కూడా సైన్స్ తెలుసుకోలేదు. హబుల్ టెలిస్కోప్ అనేటువంటి యంత్రాన్ని కనుగొని సుదూరాన్ని కూడా కొన్ని వేల లక్షల సంవత్సరాల దూరాన్ని కూడా చూడగలిగినటువంటి హబుల్ టెలిస్కోప్ అనేటువంటి జ్ఞాననేత్రాన్ని కనుగొన్న తర్వాత ఆకాశపు అంచు చూడాలని ప్రయత్నం చేశారు. ఆకాశపు అంచు ఇప్పటి వరకు వాళ్ళకి దొరకలా. ఎంతుందో తెలియట్లేదు. అందుకని దేవుడు ఎంత గొప్పవాడో తెలియడం కొరకు ఇది కీర్తన 19 ఆకాశములు దేవుని మహిమను, దేవుని శక్తిని వివరిస్తాయి, దేవుని పనిని తెలియపరుస్తాయి అని అంటాడు. దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలిన వాడు అన్నప్పుడు ఆకాశ మహాకాశాలు పట్టను ఆకాశంలోనికి వెళ్తుంటే దాన్ని చివర నీకు ఎప్పటికీ దొరకదో. కానీ అందులో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ అంతా పనిచేస్తుంది క్రమంగా. చాలా అద్భుతం అన్నమాట. రైట్. ఇదిలా ఉండగా ఇప్పుడు చూడండి, ఈ సృష్టిలో దేవుడు మనుషుల కొరకు చేసినటువంటి ఈ సృష్టిలో ఆకాశం ఎంత ఎత్తుందో చూశారు, భూమి లోతు ఎంతో ఉంది చూశారు, భూమి అంతా భూగోళం అంతా దాని విస్తరణ ఎంతో కూడా చెప్పేశారు. ఏ సముద్రం ఎంత లోతుందో, ఏ సముద్రం ఎంత ఎత్తులో ఉందో చెప్పగలుగుతున్నారు. సముద్రపు అంతర్భాగాలలో ఏముందో పసిగట్టగలుగుతున్నారు. భూమి లోపల ఏ భూమి భాగంలో మరి మా ఊరు పొలాలు ఉన్నాయని అంటే మా ఊరు పొలాల్లో లోపల బంగారం ఉంది. ఇప్పుడు ఓపెన్ గన్లు పెట్టేశారు బంగారం కోసం. బంగారపు గనులు రాయితో మిళితమై ఉంది బంగారం. రాయిని ముక్కలు ముక్కలుగా విడగొట్టేసి దాంట్లో ఉన్న బంగారం యొక్క మెరుగును బయటికి తీసేసి బంగారాన్ని ఒకటి చేసేసి రాయిని వేస్టేజ్ని వేరుగా చేసేస్తారనమాట. అలాంటి గొప్ప గనులు ఏ భూమిలో ఎక్కడున్నాయి చెప్పేస్తారు. మా భూమిలో ప్రతి వర్షాకాలం కొన్ని వందల వజ్రాలు దొరుకుతాయి, వందలాది మందికి. అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయో అనేటువంటి విషయాలన్నింటినీ కనుగొనగలిగారు. కానీ సమాజంలో ఉన్న సమస్యలని పరిష్కరించుకోగలిగారా? ఆలోచించుడండి. అందుకనే విజ్ఞాన శాస్త్రం పేరిట ప్రపంచం ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగాము అనుకుంటున్నారు. కానీ ప్రజల విషయాల్లో, మనుషుల విషయాల్లో మాత్రం నిజంగా చెప్తున్నా, కనీస కుటుంబాల బాధ్యతలు కూడా సరిగ్గా నిర్వర్తించలేని దుస్థితిలో ఉన్నారు.